హలో వెల్కమ్ టు తెలుగు పవిలియన్. ఈ రోజు మ్యాచ్ వచ్చేసి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. గెలుస్తున్నాం, కొడుతున్నాం, ఫస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. అంత స్ట్రాంగ్గా చెప్పక రాదే, అంటే పాసిబిలిటీ చాలా తక్కువ, కానీ ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఆరెంజ్ ఆర్మీ ఎప్పుడు ఎంత పాజిటివ్ ఉండాలంటే మనం ఏదైతే మనం ఒక మ్యాథమెటిక్స్ వేసి ఈక్వేషన్ వేసి ఒక 90 రన్స్తో గెలిస్తే మనం బీట్ చేసి ఆర్సీబీని బీట్ చేసి ఫస్ట్కి వెళ్తామని ఉందో ఆ కాన్ఫిడెన్స్ మనకి ఎప్పటికి ఉండాల్సిందే. ఇది కొంచెం కాన్ఫిడెన్స్ గట్టిగానే ఉంది, కానీ చూద్దాం. కానీ మీకు ఇక్కడ చిన్న సెనారియో చెప్తా. ఆర్సీబీ ఎంత స్కోర్ చేసినా మన వాళ్ళు 11 ఓవర్స్లో కొట్టాలి. మన వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తే, మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 90 రన్లు 90 రన్స్ తేడాతో విన్ అవ్వాలి. అట్లా అయితేనే మనం టాప్ 2కి వెళ్తాం, లేదంటే టాప్ 3 or 4లో మనం సెటిల్ అయిపోతాం. సో ఇది జరగాలంటే మన వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలవగానే బౌలింగే తీసుకుంటాడు, నో డౌట్ దాంట్లో. సో ఇదే జరగాలని నేను అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఫామ్ విషయానికి వస్తే ఆర్సీబీ పీక్ ఫామ్లో ఉంది. అది 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 వాళ్ళ అదృష్టమో లేకుంటే హార్డ్ వర్క్, బేసికలీ హార్డ్ వర్కే అది పక్క. కానీ ఆ హార్డ్ వర్క్తో పాటు కొంచెం అదృష్టం కూడా కలిసి ఉంది. ఇప్పుడు ఎట్లాంటి అయితే ఇప్పుడు చిన్న చిన్న మ్యాచెస్ ఎలా ఉన్నాయి, అందరు టాప్ ఆర్డర్ పోయిన కృణాల పాండ్యా వచ్చి గెలిపించడం, అవి అదృష్టాలు. బేసిక్గా మిగతా అంతా ఏదైతే వాళ్ళు గెలిచారో అవి వాళ్ళ హార్డ్ వర్క్. సో రెండు కలిసి వచ్చినాయి కాబట్టి నాకు ఆర్సీబీ మీద చాలా నాకు వద్దు, వాళ్ళు గెలవద్దని ఉన్నా కూడా అది గెలుస్తుందనే అవకాశం ఉంది, కప్పు కూడా. బట్ స్టిల్ ఈ మ్యాచ్ మాత్రం ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. మరి అంత తేడాతో గెలుస్తుంది అంటే నేను చెప్పలేను. ఎస్ఆర్హెచ్ కొంచెం టఫే, అంటే మ్యాచ్ గెలుస్తుందేమో, మ్యాచ్ పక్క గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. బట్ టాప్ 2కి వెళ్ళడం మాత్రం చాలా టఫ్. అంటిల్ అన్లెస్ మనోళ్ళు బౌలింగ్ తీసుకొని వాళ్ళని 150-160 రన్ల లోపల వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తే మనోళ్ళకు అరే మనకు కూడా ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది. మనోళ్ళకి ట్రై చేస్తారు 11 ఓవర్స్లో చేజ్ చేసేయాలి. సో మనది ఎట్లాగో హైదరాబాద్ రోడ్ పిచ్ కాబట్టి ఇద్దరికి అవకాశాలు ఉంటాయి. పిచ్చి కొడతారు, ఏ బౌలర్ పనికిరాడు. మన భువనేశ్వర్ సంగతి చెప్పుకుంటే, భువనేశ్వర్ మన మీద వికెట్ తీసిన ప్రతిసారి నాకు అనిపించేది, అన్నా నువ్వు మనోని వేయని అనిపిస్తుంది. ఇంకోసారి వికెట్ తీయకు, నువ్వు 30 రన్లు ఇచ్చి పక్కకి వెళ్ళిపోను, రన్లు నువ్వు నీ ఆర్ ఎకానమీ నువ్వు మెయింటైన్ చేసుకో. మేము అసలు కూడా దాంట్లో కొట్టుకుంటాం, వేరే వాళ్ళు దాంట్లో కొట్టుకుంటాను, నువ్వు వికెట్ తీయకు మావనే. సరే చూద్దాం మరి భువనేశ్వర్ సంగతి. అది అంతకుమించి పెద్దగా ఫుల్ ఫామ్లో ఉన్న బౌలర్లు అయితే ఎవ్వరు లేరు, ఓన్లీ భువనేశ్వర్ ఫామ్లో ఉన్నాడు. భువనేశ్వర్ వల్ల హజల్వుడ్కి వికెట్ పడుతున్నాయి అంతే. మన దగ్గర మాత్రం అందరూ ఫామ్లో బీభత్సమైన ఫామ్లో ఏం లేరు. బిట్స్ అండ్ పీసెస్ అందరూ మంచి టచ్లో ఉన్నారు. యశాంత్ మలింగ, సకీబ్ హుస్సేన్, ప్యాట్ కమిన్స్ ఎస్పెషల్లీ మనకు తెలియట్లేదు కానీ ప్యాట్ కమిన్స్ చాలా మ్యాచ్ని ప్రభావం చేస్తున్నాడు. ఎప్పుడైతే మ్యాచ్ ఓకే మన చేతుల నుంచి పోతుంది అన్నప్పుడు మళ్ళీ వస్తున్నాడు, వికెట్ తీస్తున్నాడు, లేకుంటే చాలా లో ఓవర్ స్కోర్ 6-7 రన్లే అంత ఇచ్చి మ్యాచ్ని మళ్ళీ కంట్రోల్ తీసుకొస్తుంది. ఉప్పల్ స్టేడియంలో 39,000 టికెట్లు అంట. లిటరల్లీ ఒక 5 నిమిషాల్లో అయిపోయినాయంట మొత్తం టికెట్లు. అంటే దీంట్లో టికెట్ రేట్స్ పెంచినా కూడా దీంట్లో చాలా రాజకీయం నడుస్తుంది, అది వేరే విషయం. బట్ ఫుల్ ప్యాక్డ్ స్టేడియం ఉంటుంది ఈరోజు. ఇంకా వైబ్ ఎట్లుంటుందో మేము కూడా ట్రై చేసినాం టికెట్ల కోసం, లాస్ట్ మ్యాచ్ టికెట్ పోదామని, మాకు దొరకలేదు. సో ప్రతి ఇయర్ ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ మాత్రం ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ గ్యారంటీకి వెళ్తాం, అది మా ఆనవాయితీ మా ఇద్దరు. సో అది ఎవరితోనే ఆడినా. ఈసారి లాస్ట్ది కూడా వెళ్దామని అనుకున్నాం, బట్ అవ్వలేదు. సో ఈసారి నెక్స్ట్ టైం లాస్ట్ దాకా పెట్టుకోవద్దు, ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరు టికెట్స్ కోసం చూస్తారు, మరి దొరికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మిడ్ సీజన్లో ఒక మ్యాచ్ మళ్ళీ ఇంకో మ్యాచ్ వెళ్ళడానికి. సో ఇప్పుడు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? స్టాండౌట్ ప్లేయర్స్ ఎవరెవరు అవుతారు? ఇద్దరు వెళ్ళి స్టాండౌట్ ప్లేయర్స్ చెప్పు చాలు. నాకు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది మ్యాచ్. నాకు ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే మనకి బౌలింగ్లో ఈసారి బాగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్యాట్ కమిన్స్ మంచి స్టాండౌట్ ప్లేయర్ అవుతారు. వాళ్ళ దాంట్లో నాకు తెలిసి పడికల్ మంచి ఫామ్లో ఉండు, అదేందో వెంకటేష్ అయ్యర్ కానీ పడికల్ కానీ ఎస్ఆర్హెచ్ అని పునగాలు వచ్చినట్టు ఆడతారు వాళ్ళు. సో వాళ్ళ దాంట్లో పడికల్. మన దాంట్లో నా ప్రెడిక్షన్ అయితే ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది, బట్ టాప్ 2కి వెళ్ళడం అయితే కొంచెం కష్టం. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్, బౌలింగ్లో సకీబ్ హుస్సేన్ స్టాండ్అవుట్ అవుతారని నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఎందుకంటే కట్టర్స్ స్లో బౌలర్స్ బాగా వేస్తున్నాడు సకీబ్ హుస్సేన్. ఇట్లాంటి రోడ్డు పిచ్ మీద అయితే సకీబ్ హుస్సేన్ స్లో బౌలింగ్ వేసి ఎఫెక్ట్ చూపిస్తాడు. సో అది సంగతి. మీకేమనిపిస్తుంది? ఎవరు స్టాండ్అవుట్ ప్లేయర్ అవుతారు, ఎవరు విన్ అవుతారు? కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు తెలుగు పవిలియన్.